కుమరంక రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా బోట్ క్లబ్ వద్ద ఈ రోజున చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి తద్వారా దాహార్తిని తీర్చి భగవత్ సేవ చేస్తున్నట్లుగా మనం పరిగణించుకోవచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ వారి వారి ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసుకొని భగవత్ సేవ చేస్తున్నట్లయితే మనందరికీ భగవంతుని యొక్క ఆశీస్సులు ప్రసాదించబడతాయి. ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా గత 25 సంవత్సరాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసుకోవడం, దాహార్తిని తీర్చి భగవత్ సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని అనేక మంది ఉపయోగించుకుంటున్నారు. అదేవిధంగా మూగజీవులకు కూడా దాహార్తిని తీర్చి వాటి యొక్క సేవను కూడా మనం చేసుకోగలిగినట్లయితే అది కూడా భగవత్ సేవగా పరిగణించబడుతుంది. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల దగ్గర ఒక ప్లేట్లో కొంచెం నీళ్లు పోసి చిరుధాన్యాలు ఆ పక్షులు రావటానికి వీలుగా ఉన్నటువంటి అనుకూలమైన ప్రదేశంలో తమ ఇళ్ల దగ్గర ఆ ఏర్పాట్లు చేసినట్లయితే పక్షులు మన ఇంటికి రావటం అతిథులుగా వచ్చి ఆ గుట్టెడు నీళ్లు ఆ చిరుధాన్యాలు తిని ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఆ మోగజీవులు మనపై ప్రసరింపజేస్తాయి. అటువంటి భగవత్ సేవ మనం చేసుకోగలిగినట్లయితే మన కోరికలు, మన తాపత్రయాలు, మన కష్టసుఖాలు అన్నీ కూడా చక్కగా ఆ భగవత్ సేవ ద్వారా సమకూర్చుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ భగవత్ సేవను ఈ రూపంగా ఈ వేసవి మండు టెండలో పక్షులకు కొద్దిపాటి చుక్కలు నీళ్లు అందించి దాహార్తిని తీర్చి వాటికి కొంత ఆహారాన్ని సమర్పించినట్లయితే వాళ్ళ దగ్గర అతిథుల కింద వచ్చి ఆ భగవంతుడి ఆశీస్సులు మనం ప్రసాదిస్తారు. మరి పట్టణాల్లో చూసినట్లయితే ఎక్కడ అటువంటి ప్రదేశాల్లో మనమే ప్రతి ఒక్కరూ ఇళ్ల దగ్గర ఈ ఏర్పాటు చేసినట్లయితే ఆ ప్రాంతాల్లో, ఆ పట్టణాల్లో పక్షుల సంచారం పెరుగుతుంది. పక్షుల సంచారం పెరిగితే ప్రకృతి సమతుల్యత ఏర్పడుతుంది. తద్వారా మనకి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. చక్కని ఒక జీవ వైవిధ్యం ఏర్పడి ఈ యొక్క మహోన్నతమైనటువంటి ఆశీస్సు మన అందరం కూడా భగవంతుడి నుండి పొందుకరించే అవకాశం కలుగుతుంది. అదేవిధంగా గ్రామ ప్రాంతాల్లో అయినట్లయితే పశువులు ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రాంతాల్లో ఒక పెద్ద కుండీల్లో నీళ్లు పోసి ఇళ్ల దగ్గర ఉంచినట్లయితే పశువులు నీళ్లు తాగి అక్కడ గడ్డి తిని మళ్ళీ ఆ భగవంతుని ప్రార్థించి మనకు ఆశీస్సు ప్రసాదిస్తారు. ఆ విధంగా మనం మానవులుగా భాష వచ్చు, మనం ఆ యొక్క దాహాన్ని తీర్చుకోగలుగుతున్నాం. మరి పశువులు కూడా మూగజీవులైనటువంటి పశువులు కూడా దాహార్తిని తీర్చుకోవడానికి మనం ఈ విధమైన సేవ చేయగలిగినట్లయితే అది నిజమైనటువంటి భగవంతుడి సేవ. ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా దానికి మించినటువంటి సేవ ఈ అద్భుతమైనటువంటి సేవ. అందులో భాగంగా ఈ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో, అనేక పట్టణ ప్రాంతాల్లో మన శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సభ్యులు మరియు సభ్యతలు అందరూ కూడా ఈ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఇది ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమం కింద ఈ వేసవి కాలంలో మనందరం చేయగలిగినట్లయితే మనందరికీ భగవంతుని యొక్క కృప కటాక్ష వీక్షణాలు మనపై ప్రసరింపబడతాయి. ఈ సందర్భంగా రాజశేఖర్ గారు, షా గారు, మరియు మన వెంకటేశ్వరరావు గారు, మా అతిథులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క శుభ ఆశీస్సులు తెలియజేస్తూ సర్వే జన స్థితిలో భవంతు. నమస్కారం తెలియజేసుకుంటూ పెద్దలు ఉమర్ ఆలీషా గారు ట్రస్ట్ చైర్మన్ వారికి ప్రత్యేకమైన అభినందనలు. ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఈరోజు మరి బోట్ క్లబ్ ఆవరణలో మనుషులకే కాదు మూగజీవులకు కూడా మరి ఈ వేసవి కాలంలో మరి నీరు కానీ ఆహారం కానీ అందించడం చాలా శుభ పరిణామం. ఇది ఆయన మాటల్లో సమతుల్యత,
జీవ వైవిధ్యం రెండు గొప్ప విషయాలు చెప్పారు. మనందరం కూడా ఈ రోజు ఇలా ఉన్నామంటే ప్రకృతిని మనం ప్రేమించాలి. ఈ ప్రకృతిలో ఉన్న అన్ని జీవులు కూడా మనకి సమానం. మరి ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన గ్రామీణ వాతావరణంలో మేము చూసినట్లయితే రైతులు పండించిన ఏదైతే ధాన్యం ఉండొచ్చు, చిరుధాన్యాలు ఉండొచ్చు, ఇలాంటి ఆయనకే కాకుండా స్వలాభంగా కాకుండా పశుపక్షాదులు కూడా మరి కొంత ఆహారం అందించాలని ప్రతి రైతు కూడా గ్రామాల్లో వారి ఇంటి దగ్గర ఇలాగా కుచ్చుల కింద కట్టి ధాన్యాన్ని కానీ చిరుధాన్యాలు కానీ పెట్టడం ఆనవాయితీగా ఉండేది. ఇప్పుడు పట్టణీకరణ పెరిగిన తర్వాత కొంత మన పిల్లలకు కూడా ఈ అలవాట్లు తగ్గినాయి. ఎందుకంటే మనందరం కూడా మానవ సంబంధాలు కూడా దూరం అవుతున్న తరుణంలో మరి పెద్దలు ఉమరాలి ద్వారా ఆయన మళ్ళీ మనకి పాత రోజులు గుర్తు చేస్తూ ఇది ఒక సాంప్రదాయంగా రావాలి, నేను ఒకనే కాదు ఇది ఉద్యమంగా అందరూ కూడా ఒక బాధ్యత ఉద్యమంగా చేయాలని ఏదైతే చెప్పారో దాన్ని మనందరం ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పనిసరిగా నేను కూడా కాకినాడలో ఇక్కడే ఉంటున్నాను. మా ఇంటి దగ్గర కూడా మరి పూర్వం మా తాతగారు ఆ రోజుల్లో ఉండేది. ఇక్కడ నేను కూడా ఏర్పాట్లు చేయడానికి మనసావాచ చిత్తశుద్ధితో చేస్తానని గురువు గారికి మాటిస్తూ మంచి అవకాశం నన్ను పిలిచిన కమిటీ సభ్యులకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా బోట్ క్లబ్ దగ్గర స్థానిక బోట్ క్లబ్ కాకినాడ 3 చలివేంద్రాలు ఓపెన్ చేశారు డాక్టర్ వెంకటేశ్వర గారు. ఎమ్మెల్సీ గారిని స్వామి ఈ చలివేంద్రం పక్షి చలివేంద్రం నిర్వాహకులు నాగం చెప్పారు. అదే మధ్య చలివేంద్రం వేరే వాళ్ళకి, అదేవిధంగా ఆవుల చలివేంద్రం వేరే వాళ్ళకి, అదేవిధంగా చలివేంద్రాలన్నీ కూడా ప్రతి సంవత్సరం గత 15 సంవత్సరాల నుంచి పైగా ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎంత కూడా మన సభ్యుల సహకారం మరియు చాలా మంది డోనర్స్ ఉండడం వల్ల ఇక్కడ మీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి విశ్వవిద్యాలయం విద్య ఆధ్యాత్మిక పీఠం గురువుగారు పీఠాధిపతి యొక్క ఆశీస్సులు ఉండడం వల్ల మేము అంతా చేయగలుగుతున్నాం. లేదంటే బాగా అంత శక్తి లేదు. అది ఆ విషయం మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సూర్యనారాయణ గారు ప్రసాదిస్తారు స్వామి సూర్యనారాయణ గారు. అదేవిధంగా ఒప్పల మోహరత్న గారు, ఒప్పల మోహరత్న గారు, మడక రామలక్ష్మి గారు. ఈ రాత్రి 2 గంటలకు వచ్చిందట. మడక రామలక్ష్మి గారు రాత్రి 2 గంటలకు తెల్లారి కూడా బహుమతి చేస్తారు స్వామి. ఇక్కడ అంతా రాత్రి 2 గంటలకు అంతా జరిగింది. ఏ వీరభద్రరావు గారు అమ్మాజీ గారు, ఏ వీరభద్రరావు అమ్మాజీ గారు, అలాగే ఎల్లబాబు గారు, ప్రసాద్ తీసుకోండి. డాక్టర్ ఎల్ శ్రీనివాసరావు గారు, డాక్టర్ ఎల్ శ్రీనివాసరావు గారు, వాయు లక్ష్మణరావు గారు, కేవలం శివ గారు, కె సత్యపాల్ గారు, త్వరగా కె సుబ్రహ్మణ్యం గారు, బి మాణిక్యాలరావు గారు, పి దుర్గాప్రసాద్ గారు, బి లక్ష్మీ కుమారి గారు, రామసూర్యనారాయణ గారు, రామసూర్యనారాయణ గారు. ఇదంతా కూడా పేరు చదివిన వారంతా కూడా అమీర్ పాషా గారు, ఇదంతా కూడా ఈ గురువు గారి యొక్క ఆశీస్సులు ఆయన నా కన్నా వయసులో చిన్న అయినప్పటికీ డాక్టర్ మా వయసు 71 years సరే నాకన్నా వయసు చిన్న అవ్వచ్చు కానీ నేను ఈ శిష్యుడిని గత 36 సంవత్సరాల నుంచి పిలిచిన పిఠాపురం పిలిచిన చిత్రాడ పిలిచిన ఇక్కడ ఎక్కడ పిలిచినా తర్వాత మన ఇక్కడ కాకినాడలోనే ఈ వేదిక ఫంక్షన్ హాల్ పక్కనే బాకల్పూడిలో కూడా వాట్సాప్లో అక్కడ పిలిచిన గురువు గారి యొక్క పిలుపు వస్తే వెంటనే బయలుదేరి వస్తుంది. నాతో పాటు క్లబ్ కలెక్టర్ క్లబ్ నైట్ అధినేత గారైన విజయ్ జైన్ గారు కూడా వచ్చేస్తారు. ఆయనకి మనం చెప్పడమే త్వరమై ముందు ఉంటారు.
हज़ार जल्दी में मर्जी लगी थी नहीं पटना